2026 టీ20 ప్రపంచ కప్కు రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టోర్నీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు టీమిండియాను కలిసిన రోహిత్ సంజు శాంసన్కు చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిసప్పాయింట్మెంట్లో ఉన్న శాంసన్కు రోహిత్ ఇచ్చిన భరోసా అతనిలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ రోహిత్ శాంసన్కు ఏం చెప్పాడంటే, న్యూజిలాండ్తో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో శాంసన్ తీవ్రంగా డిసప్పాయింట్ చేసిన విషయం తెలిసిందే. దాంతో వరల్డ్ కప్లో సంజు ప్లేయింగ్ 11లో చోటు కోల్పోయాడు. ఈ సమయంలో యుఎస్ఏతో మ్యాచ్కు ముందు భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సంజుని కలిశాడు. సంజు ముఖంలో కనిపిస్తున్న నిరాశను గమనించిన రోహిత్ అతన్ని దగ్గరికి తీసుకుని, ఎలా ఉన్నావు, బాధపడకు బాయ్, ఇది చాలా పెద్ద టోర్నమెంట్, నీకు ఎప్పుడైనా అవకాశం రావచ్చు, కాబట్టి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు అని ధైర్యం చెప్పాడు. రోహిత్ అన్నట్టుగానే యుఎస్ఏతో మ్యాచ్ తర్వాత అభిషేక్కు కడుపులో ఇన్ఫెక్షన్ రావడంతో నమీబియాతో జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్కు అవకాశం దక్కింది. అయితే ఈ మ్యాచ్లో సంజు స్టార్ట్ అందుకున్నప్పటికీ దాన్ని బిగ్ స్కోర్గా కన్వర్ట్ చేయలేకపోయాడు. అలాగే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లోనూ సంజు ఫెయిల్ అయ్యాడు. దీంతో మరోసారి సంజు ట్రోల్స్కు గురయ్యాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడంటూ అతనిపై విమర్శలు మొదలయ్యాయి. కానీ అసలైన మ్యాచ్లో తన సత్తా ఏంటో చూపిస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. సూపర్ 8 స్టేజ్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్ భారత్కు అత్యంత కీలకంగా మారింది. సెమీఫైనల్ చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచ్ అది. వెస్టిండీస్ బౌలర్స్ చాలా తెలివిగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతున్నప్పటికీ ఒత్తిడికి లోను కాకుండా చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 50 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 భారీ సిక్స్ల సాయంతో 97 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. సెంచరీకి 3 పరుగుల దూరంలో ఆగిపోయినప్పటికీ భారత్ను 5 వికెట్ల తేడాతో గెలిపించి సెమీఫైనల్కు చేర్చాడు. దాంతో సంజు ఆడిన ఈ ఇన్నింగ్స్ అతని కెరియర్లోనే అత్యుత్తమమైందిగా నిలిచిపోయింది. రోహిత్ శర్మ ఇచ్చిన ఆ చిన్నపాటి భరోసా సంజులో ఎంతటి ఆత్మవిశ్వాసాన్ని నింపిందో ఈ ఇన్నింగ్స్ చూస్తే అర్థమవుతుంది. వరుసగా అవకాశాలు రాకపోయినా వచ్చిన అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకోవాలో సంజు నిరూపించాడు. ఈ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో తనపై వస్తున్న విమర్శలకు సంజు శాంసన్ బ్యాట్తోనే గట్టిగా సమాధానం చెప్పాడు.